రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. అందరికీ 3 ఎకరాల పైచిలుకు వారికి రైతు బిందు పడడం అనేది జరుగుతుంది. రైతు బంధు ఆల్రెడీ రోజు మార్నింగ్ వీడియోలో చూయించా. 3.5 ఎకరాలకు ఒక వ్యక్తికి 17,500 రూపాయలు పడ్డదని చెప్పేసి ఆల్రెడీ మనకు క్లియర్ గా నేను వీడియోలో చూపించడం అనేది జరిగింది. అప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఈ రోజు ఎవరికైనా రైతు బంధు పడితే మాత్రం వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు ఇన్ని ఎకరాలు రైతు బంధు పడింది అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక పర్సన్ కి కూడా 16,125 రూపాయలు రైతు బంధు అనేది పడడం అనేది జరిగింది. దీనికి సంబంధించి నేను వీడియో ఎండింగ్ లో మళ్ళీ క్లిప్ యాడ్ చేస్తా, చూడండి. కొంతమంది నచ్చిన వాళ్ళు మాత్రమే వీడియో చూడండి, నచ్చిన వాళ్ళు చూడకున్నా సరే. ఎందుకంటే నేను ఎవరెవరికి ఏ డిస్ట్రిక్ట్ లో రైతు బంధు పడుతున్నాయని తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది, అంతకు మించి వేరేదేం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 పథకాలకు సంబంధించి ఆల్రెడీ ఇంటింటే సర్వే జరుగుతుంది కదా. గృహలక్ష్మి 200 యూనిట్ల వరకు సంబంధించిన ఇంటింటే సర్వే అనేది జరగడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇంటి దగ్గర ఎవరు లేకపోతే మన డీటెయిల్స్ అనేది ఆ మీటర్ నంబర్ కు రాసేలేసమని చెప్తున్నారు. ఎందుకంటే ఆ మీటర్ నంబర్ మనం రాసిన ఒక్కసారి మీటర్ కనెక్షన్ నంబర్ కొడితే మన ఇంటి డీటెయిల్స్ అనేది అన్ని దాంట్లో రావడం జరుగుతుంది. సో ఆశా వర్కర్లు రీడింగ్ చేసే వాళ్ళు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు. ఎవరైనా ఇంటి దగ్గర లేకపోతే పక్క వారికి కానీ లేకపోతే అక్కడ ఉన్న రీడింగ్ పైన మీ నంబర్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ చేయకపోతే ఎట్లా అంటే, ఒకవేళ ఇప్పుడు పథకం మిస్ అయితే మళ్ళీ 4 months వరకు ఆగబడుతుంది. సో ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికం తెలియజేస్తున్నది ఏమనగా, సర్వే ఈ ఊర్లో జరిగినప్పుడు తెలుసుకోండి. సర్వే జరిగినప్పుడు మాక్సిమం ఉండడానికి ట్రై చేయండి. అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్ అన్న పథకం కూడా తొందరలోనే అంటే చాలా తొందరలోనే ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి కూడా మన గ్యాస్ కూపన్ అనేది కావాలా. మనం ఏ కంపెనీ అయితే వాడుతున్నామో ఆ గ్యాస్ కూపన్ అనేది కావాలా. ఇప్పుడు 930 రూపాయల సిలిండర్ 500 రూపాయలకి రావడం అనేది జరుగుతుంది. సో ప్రభుత్వం 5 లేకపోతే 6 సిలిండర్లు ఇచ్చే యోచనలో ఉందంట. మొత్తం ఇప్పటివరకు ప్రభుత్వానికి ఓన్లీ సిలిండర్స్ కోసమే 97 లక్షల మంది అప్లై చేయడం అనేది జరిగింది. మరి వీళ్ళందరికీ 5 నుంచి 6 సిలిండర్ల అర్హులని ఎన్నుకొని 5 నుంచి 6 సిలిండర్ల సంవత్సరానికి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నది. సో కావున ఎవరైనా సరే ఉచితాలను మాత్రం మనం వదులుకోవద్దండి. ఉచితంగా వచ్చే పథకాలను వదులుకోకండి. మాక్సిమం ఇవంతా క్లియరెన్స్ ఇచ్చుకొని మళ్ళీ అమ్మాయి పైన ఉండన్న అబ్బాయి పైన ఉండన్న నంబర్ అంటే అమ్మాయి మీద ఉంటేనే బెటర్. ఎందుకంటే అమ్మాయి మీద ఉంటేనే ఆల్మోస్ట్ అన్ని కూడా సిలిండర్లు అమ్మాయి మీద తీసుకోరు కదా. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ సంఘాలలో దీంట్లో సో ఎవరైనా సరే ఇంట్లో గర్ల్స్ పేరు మీద ఉంటేనే బెటర్. అదేవిధంగా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి రైతు బంధు గురించి. రైతు బంధు 2024 దీనికి సంబంధించి ఈ రోజు సీఎం గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం అనేది జరిగింది. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది 2018లో 5 నెలలు లేట్ చేసిర్రు రైతు బంధు, 2019లో 7 నెలలు లేట్ చేసిర్రు. కానీ మేము అధికారంలోకి వచ్చినాక 2023 నుంచి డిసెంబర్ 7 నుంచి అధికారంలోకి వచ్చాం కదా, మార్చి 7 వరకు అన్ని ఎకరాల వరకు రైతు బంధు కంప్లీట్ చేస్తాము, 100 రోజుల్లోనే రైతు బంధు కంప్లీట్ చేస్తానని ఈ రోజు మనకు అసెంబ్లీలో రేవంత్ గారు పేర్కొనడం అనేది జరిగింది. దీన్ని బట్టి చూస్తే అందుకే ఈ రోజు 3 ఎకరాల వారికి జమ కావడం అనేది జరుగుతుంది. మీకు స్క్రీన్ షాట్ కూడా లాస్ట్ ఎండింగ్ లో పెడతా. అదేవిధంగా రైతన్నలకు ఒక్క విన్నపం ఏంటంటే, మీది ఏ డిస్టిక్, మీ పేరేంది, మీది ఏ ఊరు, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీకు రైతు బంధువు పడ్డదా పడలేదా, పడితే పడ్డదని చెప్పండి, పడకపోతే పడలేదని చెప్పండి. అలా చెప్పడం వల్లనే మన కామెంట్ రూపంలో కింద మన రైతన్నలు వీడియోస్ చూసి ఓకే వాళ్ళకి రైతు బంధు పడింది మాకు పడలేదని ఆ విధంగా వాళ్ళు డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో రైతన్నలకు హెల్ప్ చేయాల్సిన ఏమైనా ఉందంటే, మీకు పడితే పడ్డదని మాత్రం పేర్కొనండి. ఇప్పుడు పడ్డ రైతు బంధు 16,125 రూపాయలు పడ్డదని ఆయన నాకు ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. అతనిది సిద్దిపేట జిల్లానంట. సో 16,125 రూపాయలు పడింది ఆయనకు. మరి అది 3 ఎకరాల పైనే ఉంటది, ఎంతనో నాకు కూడా ఐడియా లేదు, ల్యాండ్ చెప్పలేడు కానీ 16,125 రూపాయలు పడిందని మాత్రం వాళ్ళు పేర్కొనడం అయితే జరిగింది. దాని క్లిప్ కూడా వీడియో ఎండింగ్ లో పెడతా. అదేవిధంగా పింఛన్దారులకు ఇంట్లో ఉన్న అయ్యవ్వకు, ముసలమ్మలకు, తాతమ్మలకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మార్చి 15 లోపు ఆల్రెడీ కొత్త పింఛన్ కూడా ఇచ్చేస్తా అని చెప్పేసి మనకు సీఎం గారు ఈ రోజే పేర్కొనడం అనేది జరిగింది అసెంబ్లీ సమావేశం సందర్భంగా. సో ఎన్నో రోజుల నుంచి పింఛన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఇదొక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. చాలా మందికి డిసెంబర్ మంత్ పింఛన్ కూడా రాలేదు, జనవరి మంత్ కూడా పింఛన్ కూడా రాలేదు, ఫిబ్రవరి మంత్ కూడా పింఛన్ కూడా రాలేదు. ఈ 3 పింఛన్లు కలిపేసి ఒకవేళ రాకపోతే మార్చి 15 ఇచ్చేస్తా అని సీఎం గారు అనేది పేర్కొనడం జరిగింది. అంటే మార్చి 15 లోపే ఇచ్చేస్తా అని పేర్కొనడం అనేది జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక శుభ సూచికగానే మనం పేర్కొనవచ్చు. ప్రతి ఒక్క రైతుకు కావాల్సినదంతా వచ్చేస్తుందండి. సో ఏ విధంగా కూడా మీరు అధైర్యపడకండి.
ఓకేనా. రైతన్నలకైతే ఒక్కటే కోరుకుంటున్నాను, ఎవరికైతే రైతు బంధు పడిందో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. పడితే రైతు బంధు పడిందని తెలియజేయండి, పడకపోతే రైతు బంధు పడలేదు అని తెలియజేయండి. మీ ఊరు పేరు ఎన్ని ఎకరాలు ఉంది, పడ్డదా పడలేదా అని తెలియజేయండి. మీ అందరికీ వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.